చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనందరం కూడా నేర్చుకుందాం. గత బుధవారం నాడు మొదటి రోజు దిద్దుబాటు ప్రార్థన జరిగింది. ఆ ప్రార్థనలో విడిచిపెట్టుము అనేటువంటి అద్భుతమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకున్నాం. అది యూట్యూబ్లో కూడా ఉంది. చాలామంది దాన్ని వీక్షించి చాలా చక్కటి విషయాలు నేర్చుకున్నారు. ఏం విడిచిపెట్టాలో కూడా అందులో 3 విషయాలు మనం చక్కగా నేర్చుకున్నాం. ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక ఆవిడతో చెప్పాం, నువ్వు వెంటనే 3 విషయాలు చెప్పేస్తే నీకు 1000 రూపాయలు ఇస్తామని అన్నాం. ఆమె తల గోక్కుంది కానీ 3 విషయాలు చెప్పలేకపోయింది. ఆ తర్వాత రాత్రి కూడా అడిగాము కొంతమందిని, అంటే చెప్పగలిగేసిన వాళ్ళని అడగం మళ్ళీని. అది అంటే మిగిలిన వాళ్ళు కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో అడుగుతామన్నమాట. మీరు చెప్పగలరా ఏం విడిచిపెట్టాలి మనం? ఆగ్రహమును. ఆగ్రహం అంటే కోపం తీవ్ర స్థాయిలో వచ్చేస్తుందే, ఆ ఆగ్రహాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టాలి. నెంబర్ 2, వివాదము అధికము కాకముందే దాన్ని విడిచిపెట్టేయాలి, లేదు అంటే చాలా ఇబ్బందులు కలుగుతాయి అని విన్నాం. తర్వాత 3వది, ఐశ్వర్యము పొందాలి అనే అభిప్రాయాన్ని విడిచిపెట్టాలి అని ఒక కొత్త పాఠాన్ని మనం చక్కగా నేర్చుకున్నాం. అలాగే గత రాత్రి కూడా దిద్దుబాటు ప్రార్థన ప్లస్ స్తుతికూడికి వచ్చింది కాబట్టి అందులో పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అనే పాఠాన్ని గత రాత్రి నేర్చుకున్నాం. ఎవరా కొందరు? కొందరే అనే మాటలో 3 విషయాలు నేర్చుకున్నాం. మళ్ళీ ఏంటది చెప్పాలి. ఎవరా కొందరు? మొట్టమొదటిగా జీవ మార్గమును కనుగొనువారు కొందరే. విశాల మార్గంలో వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. మంది జీవ మార్గం, దేవునికి స్తోత్రం, ఇరుకు మార్గం. రెండవది గుర్తు చేయాలి, మీరు గుర్తు చేయాలి. రెండవది కొందరే అన్నాం. ఎవరు వాళ్ళు? తమ వస్త్రములను అపవిత్రము చేసుకొనని వారు. అపవిత్రం చేసుకొనని వారు కొందరే. అపవిత్రం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో పడిపోయేవాళ్ళు, కానీ పరిశుద్ధ వస్త్రాలను కాపాడుకునే వాళ్ళు కొందరే ఉంటారు. ఆ కొందరిలో మీరు ఉండాలి. తర్వాత ఏం చెప్పుకున్నాం అమ్మా? తర్వాత ఏం చెప్పుకున్నాం? 3వదిగా చెప్పాలి, మీరు గుర్తు చేయాలి, నాకు గుర్తు చేయాలి. కొందరే అనే మాటలో చాలా అద్భుతమైనటువంటి మాటలు గత రాత్రి మనం నేర్చుకోవడానికి దేవుడు మనకెంతో సహాయం చేశాడు. సత్యమును అనుసరించువారు కొందరే అని అనుకున్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అంటే జీవ మార్గమును కనుగొనివారు కొందరే, తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని వారు కొందరే, సత్య మార్గమును అనుసరించువారు కొందరే. కాబట్టి కొందరిని గురించి గత రాత్రి కూడా అలా నేర్చుకున్నాం. ఈ పూట విడిచిపెట్టిన వారు ఎవరెవరు ఏమేమి విడిచిపెట్టారో ఈ రాత్రి మనం నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం. మొదటి రోజు విడిచిపెట్టుము అని నేర్చుకున్నాం. 2వ రోజు కొందరే అని నేర్చుకున్నాం. 3వ రోజు విడిచిపెట్టిన వాళ్ళు ఏం విడిచిపెట్టారు, తద్వారా వాళ్ళు ఏం పొందుకున్నారో చాలా అద్భుతమైనటువంటి సంగతులు ఈ రాత్రి మనం నేర్చుకుంటున్నాం. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఇలాగూ రాయబడి ఉంది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు, మీరు జాగ్రత్తగా ఆలకించాలి. తీశారా? అందరూ తీశారా? అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. ఇక్కడ యోసేపు గురించి మనం చూస్తాం. యోసేపు మంచి యవ్వన కాలంలో ఉన్నాడు. మంచి యవ్వన కాలంలో ఉన్నప్పుడు తన ఇంటిలో
తన అన్నలు తనను కొట్టి తరిమేశారు, గోతిలో పడేశారు. ఆ తర్వాత ఎవరికో అమ్మేశారు. అమ్మేసిన తర్వాత అతడు ఏడ్చుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి అతడు ప్రయాణం చేశాడు. తర్వాత అతడు పొతిఫర్ ఇంట్లో పడ్డాడు. ఐగుప్తీయుల గురించి బైబిల్లో 3 విషయాలు చెప్పబడ్డాయి. యోసేపు యొక్క లైఫ్ నాకు ఎంత ఇష్టం అంటే, బైబిల్లో ఏకపత్ని పురుషుడు అనే పదం ఇతని గురించే చెప్పాలి. ఏకపత్ని పురుషుడిగా అతడు పేరు తెచ్చుకున్నాడు బైబిల్ గ్రంథం అంతట్లో కూడా. అంత మాత్రమే కాదు, అతడు వస్త్రమును విడిచిపెట్టి పారిపోయాడు. గత రాత్రే చెప్పుకున్నాం, వస్త్రములు అంటే మన నీతి క్రియలు అని. మనిషి యొక్క క్రియలను వస్త్రములతో పోల్చారు. ఆ వస్త్రాన్ని వదిలేశాడు అంటే నిర్జీవ క్రియను తను విడిచిపెట్టి ఫలించెడి కొమ్మగా అతడు పేరు తెచ్చుకున్నాడు. బైబిల్లో ఫలించెడు కొమ్మ అనే మాట అతని గురించే రాయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా ఫలించాడు అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎంత ఆశ్చర్యం అంటే సాధారణంగా మనందరం చెప్పుకుంటాం, వీధిలో పిల్లలందరూ చెడిపోయారండి, వీళ్ళు కూడా అలా తయారయ్యారండి, లేకపోతే వాళ్ళ ఇంట్లో సుఖం ఉండదండి, వాళ్ళ అమ్మ అంతేనండి, వాళ్ళ నాన్న అంతేనండి, వాళ్ళ అన్నయ్య అంతేనండి, వాళ్ళ తమ్ముడు అంతేనండి, వాళ్ళందరూ ఎలాగ అయిపోయారండి, అందుకని పిల్లలు అలా తయారయ్యారండి అని మనం ఒక సాకు చెప్తాం. కానీ యోసేపు గురించి నేను నేర్చుకున్న గొప్ప పాఠం ఏంటో తెలుసా? అతని లైఫ్ని కొంచెం దగ్గరగా చూస్తే ఎంత బాగా అనిపించింది అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మీకు టూకీగా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. యోసేపు వాళ్ళ నాన్న పేరు ఎవరో చెప్పాలి మీరు. యోసేపు వాళ్ళ నాన్న ఎవరు చెప్పాలి. ఎవరు? యాకోబు. యాకోబు అంటే మోసగాడు అని అర్థం కదా. అంటే ఒక మోసగాడి కడుపున పుట్టాడు. ఎవరు? యోసేపు. ఒక మోసగాడి కొడుకు యోసేపు. రెండు యోసేపు వాళ్ళ అమ్మ ఎవరో చెప్పండి. చెప్పాలి కాన్ఫిడెంట్గా చెప్పాలి, లేదంటే మళ్ళీ భక్తులందరూ పైనుంచి కిందకు వచ్చేస్తారు, మీరేంటి పేర్లు మార్చేయారని, లేని పోనుకోవడం మళ్ళీ. కరెక్ట్గా చెప్పాలి. ఎవరు? రాహేలు గురించి చెప్తే, రాహేలు ఎవరు? యాకోబు భార్య కదా. అయితే రాహేలుకు పుట్టాడు యోసేపు. రాహేలు గురించి బైబిల్లో ఏమని రాయబడిందంటే, పుట్టింటి నుంచి ఆమె వచ్చేటప్పుడు యాకోబు అన్నాడు, అమ్మాయి సర్దేసుకో, ఇక మనం ఇంట్లో ఉండలేం, వెళ్ళిపోదాం అన్నాడు. బిడ్డల్ని, గొడ్లని, తర్వాత పశు సంపదని, వాళ్ళ ఆస్తి అంతా సర్దుకున్నారు. దానితో పాటు రాహేలు ఏం చేసిందంటే, వాళ్ళ అమ్మకి నాన్నకి తెలియకుండా ఇంట్లో కొన్ని వస్తువులు ఒక సంచిలో మూట కట్టేసి ఎవ్వరికీ తెలియకుండా మూట కట్టి దాంతోపాటు తెచ్చేసింది. తర్వాత వాళ్ళ నాన్న ఎత్తుక్కుంటూ వస్తాడు, ఏంట్రా మా ఇంట్లో అవి లేవు ఏంటి, అయిపోయినాయి అన్నాడు. అనుకుని పరిగెత్తుకుని వచ్చి వాళ్ళని పట్టుకుని కూతురుని అడుగుతాడు, ఏమ్మా ఇంట్లో పలానా వస్తువులు కనపట్లేదు, నువ్వేమన్నా తెచ్చావంటే, నో నేను అసలు ఏమీ తేలేదు అని ఆ తెచ్చిన మూట ఉంటుందే దొంగ మూట, ఆ మూట వేసుకుని ఆ మూట మీద కూర్చొని ఉంది. నువ్వు ఒకసారి మూట చూడలేను అన్నాడు వాళ్ళ నాన్న. లేదు నేను లేవకూడదు, నా పరిస్థితి బాగాలేదు అని అబద్ధం చెప్పుద్ది. ఆ తర్వాత బయటపడుతుంది. అంటే సొంత ఇంటిలో, పుట్టింట్లో దొంగతనం చేసి వచ్చిందనమాట. అందుకనే ఆడపడుచులు ఎప్పుడైనా ఇంటికి వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు. అమ్మకు తెలిసేలాగా ఒకటి, నాన్నకు తెలియకుండా ఒకటి, ఇలాగా ఆ సంచిలో వేసుకెళ్ళిపోతారనమాట. అది తండ్రులు కూడా నా కూతురు వేసుకెళ్ళిపోయిందంటే ఏమో మరి ఏమైందో అంటారు, కానీ చెప్పరాళ్ళు, వాళ్ళు బయటపడి చెప్పరు కదా. అందుకని ఆవిడ అలా చేసింది. ఎవరు? రేచెల్ అలా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ దొంగది. యోసేపు వాళ్ళ అమ్మ ఎవరు చెప్పండి? దొంగది. యోసేపు వాళ్ళ నాన్న ఎవరు? మోసగాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను అడగగానే ఇలా చెప్పాలి మీరు. యోసేపు నాన్న ఎవరు? మోసగాడు. యోసేపు వాళ్ళ అమ్మ ఎవరు? దొంగది. యోసేపు వాళ్ళ అన్నలు ఎలాంటి వాళ్ళు అంటే వాక్యంలో ఉంది,
చెడ్డవారు అని. ఎందుకు చెడ్డవారు అంటే యోసేపు 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అన్నలు మందలు కాసుకుంటూ ఉండగా వాళ్ళ నాన్న పంపేవాడు వాళ్ళతో పాటు, వెళ్ళరా వాళ్ళతో పాటు ఉండి రా అంటే వెళ్ళి వాళ్ళ అన్నలు చేసే చెడుతనాన్ని వాళ్ళ నాన్నకు సమాచారాన్ని తెచ్చేవాడు. అంటే వాళ్ళ అన్నలందరూ చెడ్డోళ్ళు అనమాట. ఇప్పుడు అన్నలేమో చెడ్డోళ్ళు. ఇప్పుడు ముగ్గురు గురించి మీరు 3 మాటల్లో చెప్పాలి అంటే యోసేపు వాళ్ళ నాన్నేమో మోసగాడు, వాళ్ళ అమ్మేమో దొంగది, వాళ్ళ అన్నలేమో చెడ్డోళ్ళు. అయినా సరే వీళ్ళందరిలోనూ యోసేపు మోసం నేర్చుకోలేదు, యోసేపు దొంగతనం నేర్చుకోలేదు, యోసేపు వాళ్ళన్నలాగా చెడిపోలేదు. మనం చెప్పే కుంటి సాకులు, మా ఈదులో వాళ్ళు అలాంటోళ్ళు, మా ఇంటి వాళ్ళు ఎలాంటోళ్ళు, మా ఊరోళ్ళు అలాంటోళ్ళు, ఎదుటి వాడి మీద పెట్టి మన పవిత్రతను మనం తాకట్టు పెట్టకూడదు. అలాంటి గొప్ప పాఠం యోసేపులో మాత్రమే మనం నేర్చుకోగలం. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. అంటే బురదలో పుట్టినటువంటి ఒక తామరాకు ఎలాగైతే తన మీద నీటిని కానీ మురికిని కానీ ఉంచుకోకుండా తనను తాను పరిశుద్ధంగా కాపాడుకుంటుందో, అసలైన భక్తి అంటే అదే కదా. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకోవటం భక్తి అంటే. లోకమంతా చెడ్డది కావచ్చు, అమ్మ మంచిది కాకపోవచ్చు, నాన్న చెడ్డోడు అవ్వచ్చు, అన్నలు చెడ్డోళ్ళు కావచ్చు, నీ భక్తి మాత్రం నిలబడిపోవాలంతే. దేవునికి స్తోత్రం. అందుకు యోసేపు విడిచిపెట్టింది ఏంటో తెలుసా? తన వస్త్రాలైనా సరే వదిలేశాడు. అంటే తన యొక్క క్రియలు అక్కడ వదిలేసి, దాని ద్వారా తన మీదకు ఒక నింద వస్తుందని తెలుసు, దాని ద్వారా దాని ఒక చెరసాలకు వెళ్ళిపోతాడని తెలుసు, దాని ద్వారా దాని మీదకు ఒక శిక్ష వస్తుందని తెలుసు. అయినను యెహోవా యందలి భయం, యెహోవా యందలి భయం అతన్ని ఏం చేసిందంటే పాపం చేయకుండా అడ్డుకోగలిగింది. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. అందుకనే అతడు పరిశుద్ధుడు. వాక్యాన్ని ఎందుకు నేను పిల్లలతో చదివిస్తాను తెలుసా? ఎందుకు అందరూ చదవగలిగిన వాళ్ళందరూ ఒక్కొక్క వచనం చదవండి అని అప్పుడప్పుడు ఎందుకు నేను అంటానంటే, వాక్యము బిడ్డల యొక్క నడతలను ఏం చేస్తుంది? సరిదిద్దుతుంది. మొదటి కీర్తనలో రాయబడింది, యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందిస్తూ దివారాత్రుడు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు ఆకువాడక నీటి కాలువల యారన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగుంటాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. అలాంటి ఫలింపు నీలో ఉండాలి, నాలో ఉండాలి. పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు ఉందనుకోండి, యోసేపులాగా పరిశుద్ధతను కాపాడుకోవాలనుకోండి, నీవు ఎవడో సినిమాకి రమ్మన్నాడని నువ్వు వెళ్ళలేవు, ఎవడో జూతం ఆడమన్నాడని నువ్వు ఆడలేవు. నీ కళ్ళ ముందు, నీ ముందు జరుగుతున్న దాని దగ్గర నుంచి అవసరమైతే నువ్వు దూరంగా పారిపోతావు తప్ప నువ్వెవరికి భయపడాలి? దేవుడికి భయపడాలి. దేవుడికి భయపడాలి. కొంతమంది గురించి వింటే చాలా బాధ అనిపిస్తుంది. తినడానికి తిండి ఉండదు, ఉండడానికి సరైన నివాసం ఉండదు, వేసుకోవడానికి సరైన బట్టలు ఉండవు, కానీ వాళ్ళ వేషాలు చూస్తే మాత్రం దేవునికి చాలా వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయి. నువ్వు ఎలా ఫలించే కొమ్మ అవుతావు? నువ్వు విడిచి పెట్టవలసిందేంటో తెలుసా? నీ వస్త్రాలు విడిచేయాలి అంటే నీ క్రియలు, నీ చెడ్డ క్రియలు, నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. యోసేపు ఏం విడిచిపెట్టేశాడు? తన వస్త్రాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి దేవుడు, చూడండి ఎంత బాగుంటుందో యోసేపు చరిత్ర. తన వస్త్రాన్ని విడిచిపెట్టాడు కదా, ఇక్కడ వస్త్రాన్ని విడిచిపెట్టాడు. అక్కడ రాజు తనకు ప్రశస్తమైన వస్త్రములను ధరింపచేసి రాజుగా కూర్చోబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహింపడదాం. ఇక్కడ పాపానికి కక్కుర్తి పడిపోయి, ఇక్కడ ఆ సంతోషానికి కక్కుర్తి పడిపోయి అతడు అందులో పడిపోయి ఉంటే రాజ వస్త్రాలు తను ధరించుకునేవాడు కాదు, సింహాసనం అతడికి వచ్చుండేది కాదు. నా ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరికీ ఒక దైవజనుడిగా, ఒక తండ్రిగా ఈ దిద్దుబాటు ప్రార్థనలో నేను తెలియచేస్తున్నాను. దయచేసి యోసేపులాగా
వస్త్రమును ఏం చేయాలి? మీరు విడిచిపెట్టాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, విడిచిపెట్టిన వారు ఇంకొకరు ఎవరయ్యా అంటే, మొదటి రాజుల గ్రంథంలో నాకు నచ్చిన క్యారెక్టర్ ఇంకొకటి ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఆ క్యారెక్టర్ ఎంత బాగుంటుందంటే 20వ వచనం 21వ వచనం చదువుకుందాం. అతడు ఎడ్లను విడిచి అనే మాట మనం అండర్లైన్ చేయాలి. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడుగగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, 19వ వచనం చదివితే, ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా అనేవాడు కనపడ్డాడు. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చారబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తాడట. దేవునికి స్తోత్రం. ఇంకా ఎంత బాగా ఆ మాట చెప్పాడంటే, అతడు అన్నాడు, నన్ను వెంబడించు అంటే వెంటనే అతడు ఎడ్లను ఆ అరకలను విడిచేసి, నేను ఒకసారి మా ఇంటికి వెళ్ళి మరి వాళ్ళని ముద్దు పెట్టుకుని, అంటే తల్లిదండ్రుల్ని ముద్దు పెట్టుకుని తిరిగి వస్తాను, అప్పుడు నేను వెంబడిస్తానని చెప్పాడు. అందుకు నాకు సెలవు ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఏలి అన్నాడు, నిర్బంధం లేదో, నేను తాళ్ళుతో కట్టేయను, నీ ముక్కకు తాడేసి ఇక్కడేం బంధించేను, నువ్వు వెళ్ళు. వెంబడించటం అనేది హృదయపూర్వకంగా, అంటే హృదయంలో రావాలి. అప్పుడు మనం బంధించక్కర్లా. మనసు వెంబడించాలనే తాపత్రయం కలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతడు వెళ్ళాడు. 21వ వచనం. అందుకు అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తె నొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఎలీషా ఏం విడిచిపెట్టాడు ఇక్కడ అంటే, తన ఎడ్లను విడిచిపెట్టేశాడు, అరకను విడిచిపెట్టేశాడు, తన పొలములను విడిచిపెట్టాడు, తన పశువులను విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి ఏలియా గారు పిలిచాడని వెంబడించమన్నాడని వెంబడించాడు. ఆ తర్వాత కాలంలో మనం ఎంత ఉపచారం చేశాడంటే, ప్రతి చోట చెప్తాను నేను, పరిచర్య ఉపచారం అనే ప్రతి చోట నేను చెప్తాను, ఎలీషా ఏలియా చేతుల మీద నీళ్లు పోసెను అనే మాట నాకు చాలా ఇష్టం. పరిచర్య అంటే అంత తగ్గించుకొని అతడు చేసిన పరిచర్యను బట్టే దేవుడు ఏలియా కంటే కూడా ఎలీషాను చాలా గొప్పవాడిని చేశాడు. ఎందుకంటే ఎలీషా, నాకు టైం అయిపోయింది, దేవుడు నన్ను రమ్మన్నాడు, నేను వెళ్ళిపోతాను, మరి నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అంటే ఎలీషా అలా వెళ్ళనన్నాడు. దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమంటున్నాడా అంటే, నువ్వు బేతేలుకి వెళ్తే నీతో పాటే నేను కూడా బేతేలుకి వస్తానన్నాడు. నన్ను యోర్దానికి వెళ్ళమంటున్నాడా అంటే, నువ్వు యోర్దానికి వెళ్తే అక్కడికి కూడా నేను వచ్చేస్తానన్నాడు. ఎరుకోకి వెళ్ళమంటున్నాడు దేవుడు, నువ్వు ఇక్కడే ఉండి నీ పనులు చూసుకుంటే, కాదు, నువ్వు నీ మరణ పర్యంతం కూడా నేను నిన్ను వెంబడిస్తానే ఉంటానన్నాడు. ఒక్కసారి అరక వదిలిన తర్వాత, ఒకసారి తన నాగలి వదిలిన తర్వాత, తన ఎడ్లను విడిచిపెట్టేసిన తర్వాత అతడు ఏలియా యొక్క మరణం వరకు కూడా, అంటే మరణం అంటే ఏలియా మరణించలేదు, దేవుడు మరి సుడిగాలి చేత అతన్ని కొనిపోయాడు. అప్పుడు ఒకే ఒక వరం అడిగాడు అతను. ఏలియా కూడా ఏమన్నాడంటే, బాబు, ఇంతకాలం నాకు నమ్మకంగా సేవ చేశావు, నాకు నమ్మకంగా చేశావు, కాబట్టి నీకేం కావాలో అడుగు అంటే, ఆయన వెంటనే, అయ్యా, నువ్వు దాచుకున్న ధనమో, నువ్వు దాచుకున్న వజ్రాలు ఇయ్యి అని అనలేదు. నీ ఆత్మలో ఎలీషా
నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీద వచ్చినట్లు చెయ్యి అన్నాడంతే. దేవునికి స్తోత్రం. 2 పాళ్ళు ఆత్మను అడిగాడండి. ఎంత మంచి శిష్యుడండి ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం కూడా ఆ పశువులు అంటే, ఎద్దులు అంటే, మన యొక్క సంపద అంటే ప్రియులరా, దానంతటిని కూడా ప్రభువుని వెంబడించేవాడు వాటి వంక చెప్పకూడదు అని దాని భావం. ఏమేమో చెప్పి దేవునికి దూరమై అశాంతికి లోనయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రాత్రి దేవుని యొక్క సేవకుడిగా ఈ 3వ రోజు దిద్దుబాటు ప్రార్థనలో ప్రభు మనకు నేర్పిస్తున్నాడు, నీ ఎద్దులను నువ్వు విడిచిపెట్టావా? ఎలీషా విడిచిపెట్టాడు కాబట్టే ఏలియా కంటే కూడా గొప్పోడయ్యాడట. ఏలియా 7 అద్భుతాలు చేస్తే చరిత్రలో నిలిచిపోయేటట్టు ఎలీషా 14 అద్భుతాలు చేశాడట. ఎంత గర్వంగా ఉంటుంది ఏలియాకి. తన శిష్యుడు ఎంత గొప్పోడయ్యాడంటే దేవుని నామానికి స్తోత్రం. ఆ ఫీల్ కలిగించగలగాలి, ఆ అనుభూతిని కలిగించగలగాలి. అందుకే దేవుడు అతన్ని బహుగా దీవించగలిగాడు. కాబట్టి ఈ దిద్దుబాటు ప్రార్థనలో మొదటిగా యోసేపు వస్త్రం విడిచిపెట్టాడు. రెండవది ఎలీషా తన ఎద్దులను విడిచిపెట్టాడు. నీవు కూడా బల్లారాధనలో ప్రవేశించే ముందు నీవు వస్త్రాన్ని విడిచిపెట్టాలి. రెండవది ఎద్దులను, అనగా పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వాటిని కూడా భక్తికి ఆటంకంగా అనుకోకూడదు, చేసుకోకూడదు. దేవునికి స్తోత్రం. మూడవది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మూడవది విడిచిపెట్టిన వారు ఎవరు అంటే, మూడవదిగా యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. చదువుతారా? ఆ స్త్రీ ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, 29వ వచనం, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు, బోధకుడా, భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ 4వ అధ్యాయంలో సుకారు అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో యాకోబు బావి అనేది ఒకటి ఉంది. ఆ బావి యొద్దకు ఒక స్త్రీ నీళ్లు చేదుకొనుటకు మిట్ట మధ్యాహ్నం పూట అక్కడికి వచ్చింది. ఎందుకు ఉదయాన్నే వెళ్ళలేదు, ఎందుకు సాయంకాలం వెళ్ళలేదు అంటే, ఆ సమయంలో ఆమెను ఎవరు కూడా రానివ్వరు, వెలివేశారు. ఆ స్త్రీ మరి వ్యభిచారి అని, లేకపోతే ఆ స్త్రీ చెడ్డది అని చాలామంది ఊరి వాళ్ళందరూ భావించి ఆ తల్లిని రానివ్వలేదు. మిట్ట మధ్యాహ్నం పూట ఎవరు ఉండరు కాబట్టి ఎవరు లేని టైంలో వెళ్ళడానికి ప్రయత్నం చేసింది, వెళ్ళింది. అదే అదునుగా యేసయ్య ఒక్కడే అక్కడ నిలబడి ఆ తల్లి కోసం ఎదురు చూశాడు. వచ్చిన తర్వాత నీళ్ళ కోసం వచ్చానంది. అక్కడ సంభాషణ మనకు తెలుసు. ఆ కన్వర్సేషన్ చాలాసార్లు మనం చెప్పుకున్నాం. నీళ్ళు ఇస్తానన్నాడు ఆయన, ఇచ్చేయి తొందరగా. ఎంత దూరం రోజు వచ్చి ఇంత లోతైన బావిలో నేను ఆ చేద వేసి తోడుకొని చాలా ఇబ్బంది పడుతున్నాను, నాకు ఆ నీళ్ళయ్యే ఇచ్చేయండి అంది. అప్పుడు మొదటిగా వెళ్ళి నీ హస్బెండ్ని తీసుకొనిరా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. నేను నీళ్ళు ఇవ్వాలంటే నీ భర్త గారిని తీసిరా అన్నాడు. నాకు భర్త లేడుగా అంది ఆవిడ. లేదు నీకు ఒకరు కాదు 5గురు ఉన్నారు అన్నాడు. అవాక్కయింది ఒకసారి ఆవిడ. అమ్మో, నువ్వు చాలా మంచి ప్రవక్తవి అంటే, మేము ఎదురు చూస్తున్న మెస్సయ్యవు నువ్వేనా అని యూదుల గురించి, సమరయుల గురించి, వాళ్ళ సిద్ధాంతాల గురించి, వాళ్ళ పరిస్థితుల గురించి వివరించింది ఆవిడ.
ఆ తల్లి అక్కడ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, అమ్మా ఇక అయిపోయింది, ఇది అయిపోయింది, ఇక నన్ను వెంబడించాల్సిందే. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అనే మాట ప్రభు అక్కడ చెప్పగా, అప్పుడు ఆ తల్లి తన కొండను విడిచిపెట్టి, దేవునికి స్తోత్రం. అంటే తన పాపపు కొండ అంటాం, తన గతకాలపు కొండ అంటాం. ఆ కొండను వదిలిపెట్టేసి, విడిచిపెట్టేసి, అక్కడ పగలగొట్టేసి ఊరిలోకి వెళ్ళిపోయి సాక్ష్యం చెప్పిందట. దేవునికి స్తోత్రం. ఆ ఊరి వాళ్ళందరినీ మరి ప్రభు యొద్దకు నడిపించింది. అందుకనే సమరయు స్త్రీ సువార్తికురాలయ్యింది, అపవిత్రురాలు పవిత్రురాలయ్యింది. ఇప్పుడు ప్రభు సువార్త చెప్పి అనేక మందిని తీసుకొచ్చేసింది. ఎందుకంటే తన పాపపు కొండను విడిచిపెట్టేసింది కాబట్టి. దేవునికి స్తోత్రం. మనం గ్రహించలేని ఒక గొప్ప సంగతి ఏంటంటే, ఇక్కడ అంతకుముందు ఆ మాట ఎవరు వినలేదు. అది ఇప్పుడు పాపపు కొండ వదిలేసింది కాబట్టి ఊరోళ్ళకి చెబితే వాళ్ళు వెంటనే ఆమె మాటను గౌరవించి ఆమె మాటకు లోబడి వచ్చేశారంతే. దేవునికి స్తోత్రం చెబుదాం. నువ్వు కూడా నీ పాపాన్ని విడిచిపెట్టి నీ పాపపు కొండను వదిలేసి, అరే రండి ప్రార్థనకి, రండి మందిరానికంటే నీ క్యారెక్టర్ని బట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారు? వచ్చేస్తారంతే, నీ మాట వింటారంతే. ఇది మనం గట్టిగా నమ్మాలి. దేవునికి స్తోత్రం. సినిమాలకి షికారుకి వెళ్ళిపోయాడు, రారా ప్రార్థనకి వెళ్దాం అంటే వస్తాడు? రాడు. అరే నిన్నే కదరా నువ్వు నాతో సినిమాకి వచ్చావు అంటాడు కదా. పెద్దోళ్ళు కొంతమంది చాలా జాగ్రత్త వహించాలి అలాంటి వాటిలో. ఈ రోజు వరకు చూసుకోకూడదు. మనం చేసే పని మన తర్వాత తరం మీద, మన పిల్లల మీద ఎంత బాగా పడుతుందో ఊహించి ఆలోచించి కొన్ని పనులు మనం చేయాలి. దేవునికి స్తోత్రం. నిన్ను చూస్తే భయపడాలి. ప్రార్థనకు వెళ్ళకపోతే మా డాడీ కొడతాడేమో అనుకోవాలి. అయ్యో ఆరాధనకు వెళ్ళకపోతే మా మమ్మీ తిడతాదేమో అనుకోవాలి. ఇది నీ పాపపు కొండను పూర్తిగా విడిచిపెట్టేస్తే నువ్వు ఒక సువార్తికురాలాగా అయిపోతావు. 10 మందికి చెప్పగలవు, ఇతరులకి చెప్పగలవు. నీ కొండ అలాగే దాచుకుంటే, కొండ ఎందుకు కొండతో పోల్చాడంటే, కొండలో మనం అన్నీ ఏం చేస్తాం? దాచుకుంటాం. పూర్వకాలంలో అరుసులు కానీ పొంగడాలు కానీ వండుకున్నవన్నీ కూడా ఎక్కడ దాచేవాళ్ళు? కొండలోనే. అది కొండలో దాచుకోవటం అంటారనమాట దాన్ని. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం పొందుతాడు? కనికరం పొందుతాడు. కాబట్టి ఇప్పుడు నీవైనా నేనైనా కనికరం పొందాలి అంటే యేసయ్య దగ్గర మన పాపపు కొండను విడిచిపెట్టేయాలి. ఆ కొండలో ఏమేం దాచావో అవన్నీ వదిలేయాలి, పగలగొట్టేయాలి అంతే కొండ. ఇక ఆ కొండతో నాకు పని లేదు అని అనుకోవాలి. దేవునికి స్తోత్రం. మా నాన్నగారు కూడా చుట్టలు తాగేవాడు. మనలో కొంతమంది ఉన్నారు కదా అలాగే పల్లెటూరులు కాబట్టి, మా నాన్నగారు కూడా పాపం ఆ చుట్టలు తాగేవాడు. పండగలకి పబ్బాలకి అది అప్పుడప్పుడు, రోజు తాగేవాడు కాదు కానీ అప్పుడప్పుడు తాగుతూ ఉండేవాడు. మా అమ్మగారు రక్షణ పొందిన తర్వాత మా నాన్నగారిని కూడా ఏదో విధంగా తీసుకెళ్తూ ఉండేది, ప్రార్థనకు తీసుకెళ్తూ ఉండేది. మేము కూడా మా నాన్నగారితో పాటు సైకిల్ మీద మేము 5గురు వెళ్ళిపోయేవాళ్ళం. అసలు ఆ సైకిల్ మీద 5గురు ఎలా పట్టేవాళ్ళం ఇప్పుడు ఆలోచిస్తుంటే భయం వేస్తుంది. నిజంగా 5గురు వెళ్ళిపోయేవాళ్ళం మేము ఆ సైకిల్ మీద ప్రార్థనలకి. మా నాన్నగారు మారు మనసు పొందిన తర్వాత ఒకరోజు మందిరంలో దైవజనుడు వాక్యం చెబుతుండగా తన మనసు మారి తన జీవితం మీద తనకు విరక్తి పుట్టింది. తను చేసే క్రియల మీద విరక్తి పుట్టి, నేను ఎక్కువగా మానలేనిది ఏంటంటే చుట్ట. అందుకని ఆ రోజు తీర్మానం తీసుకున్నాడు, దాన్ని ఈరోజు ఎలాగైనా సరే వదిలేయాలి అనుకుని అక్కడ ప్రార్థన చేసుకున్నాడు. దైవజనుల చేత ప్రార్థన చేయించుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు గోని సంచిలో కట్టేవాడు దాన్ని, పొగాకు కట్టుకొని ఆ తర్వాత తీసుకుని నీళ్లు చల్లి చక్కగా అందంగా చుట్టేవాడు. మా నాన్న చాలా అందంగా చుట్టేవాడు. ఆ చుట్టలో చుట్టుకొని కాలుస్తూ ఉండేవాడు అనమాట. ఆ రోజు
మొత్తం సంచితో తీసుకొచ్చి ఆ సంచి కూడా ట్రంక్ పెట్టిలో పెట్టేవాడు. మాకు ఒక రేకు పెట్టి ఉండేది, ట్రంక్ పెట్టి అంటాం. ఆ రేకు పెట్టిలో దాన్ని దాచేవాడు. మా అమ్మగారు అప్పుడప్పుడు తిడతా ఉండేది, కానీ పాపం ఆయన బలహీనత, పళ్ళు లాగేస్తున్నాయని, నోరు లాగేస్తున్నాను ఏదేది అంటుంటే ఓ పక్కన తిడతానే అలా వదిలేస్తూ ఉండేది. ఆ తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత మొత్తం ట్రంక్ పెట్టి తీసి అందులో ఉన్న కట్ట తీసుకెళ్ళి నీళ్లు కాసుకోవడానికి పొయ్యి వెలిగించేవాళ్ళం మేము. అప్పుడు గ్యాసులు అవి లేవు కదా, కట్టెలు పొయ్యిలు అనమాట. ఆ సంచి తీసుకొచ్చి ఆ పొయ్యిలో పడేశాడు. మొత్తం కాలిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు మొదలుకొని నిజంగా ఆయనలో నుంచి నేర్చుకోవలసిన గొప్ప సంగతి, అతడు మరణించేంత వరకు కూడా మరల చుట్టజోలికి అతను వెళ్ళలేదు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ అవుట్ స్టాండింగ్ టెస్ట్ మనీ అన్నమాట. కొండను వదిలేయటం అంటే అది. ఏ కొండనైతే వదిలేశామో దాని జోలికి మరల మనం వెళ్ళకూడదు. అలా వెళ్ళే వాళ్ళని రెండు జంతువులతో పోల్చాడు పేతురు గారు అన్నాడు. నేనన్న మాటలు కాదు. ఆ మాట చాలా బాధ అనిపిస్తుంది, ఆ మాట చాలా కఠినంగా ఉంటుంది. రెండు జంతువులతో పోల్చాడు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది మరలా బుర్రలో దొరినట్టును అనుసామెత అనే మాట అక్కడ రాశారు కదూ. అంటే కక్కిన దానికి మరలా ఆశపడేది కుక్క, కడిగేసిన తర్వాత మరలా బురదలో దొర్లేది పంది. కక్కిన దానికి ఆశపడేది కుక్క, కడగబడిన తర్వాత మరలా బురదలోకి వెళ్ళేది పంది. రక్షణ పొందిన తర్వాత మరలా పాపం జోలికి వెళ్ళేది ఇక ఎవరో క్వశ్చన్ మార్క్ వేసి వదిలేయాలి మనం. అక్కడ ఎవరైతే వాళ్ళు పెట్టుకోవాలన్నమాట. అది సో వీ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. వీ షుడ్ నాట్ బి టర్న్ బ్యాక్. మరలా వెనక్కి తిరగకూడదు. కాబట్టి ఎవరు విడిచిపెట్టారు? విడిచిపెట్టి అనే పాఠం ఈరోజు. విడిచిపెట్టి ఎవరు ఏమేమి విడిచిపెట్టారు చెప్పాలి. యోసేపు వస్త్రమును విడిచిపెట్టాడు కాబట్టి రాజ వస్త్రాలు అతడు ధరించుకుని రాజు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. రెండవది, ఎలీషా తన ఎద్దులను వదిలేశాడు కాబట్టి ఏలియా కంటే, అంటే తన గురువు గారి కంటే కూడా చాలా పెద్ద సేవకుడు అయ్యాడు. ఎద్దులను వదిలేశాడు, పెద్ద సేవకుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. అది ఎద్దులను వదిలేశాడు, విడిచిపెట్టాడు, చాలా పెద్ద సేవకుడు అయిపోయాడు. ఆ తర్వాత సమరయ స్త్రీ తన కొండను విడిచిపెట్టింది, గొప్ప సువార్థికురాలు అయిపోయింది. ఈ పాఠం మనకెంత మజాగా అనిపిస్తుందో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. మనకి ఉంది ఓ ఎదుగు లేదు బొదుగు లేదని నీరసించిపోయే మనం ఇలా విడిచిపెట్టగలగాలి. దేవుని కొరకు వాటన్నిటిని విడిచిపెట్టగలిగితే బయట వాళ్ళందరూ సిగ్గుపడేలాగా దేవుడు నిన్ను చాలా ఉన్నత స్థితిలో పెడతాడు. ఇది నమ్మండి. ఈ సందేశాన్ని వినిపించండి, అనేక మందికి చెప్పండి. ఇదిగో యోసేపు వస్త్రాలు వదిలేశాడు, రాజ వస్త్రాలు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎలీషా ఎద్దులను వదిలేశాడు, చాలా పెద్ద సేవకుడు అయిపోయాడు. సమరయ స్త్రీ కొండను వదిలేసింది, సువార్థికురాలు అయింది. మరి నువ్వేం వదిలేస్తావు? ఏం వదలలేకపోతున్నావు? ఏం విడిచిపెట్టలేకపోతున్నావు? ఈ రాత్రి ఈ దిద్దుబాటు ప్రార్థనలో వదిలేసి గొప్పవాళ్ళుగా అవ్వాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. అట్టి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం కలిసి ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, ఈరోజు విడిచిపెట్టి ఏం విడిచిపెట్టారు? ఎవరు విడిచిపెట్టారు? యోసేపు జీవితం మాకందరికీ మాదిరి, ఎలీషా జీవితం మాకందరికీ మాదిరి, సమరయ స్త్రీ జీవితం మాకందరికీ మాదిరి. రేపు బల్లను సమీపించే ముందు మేము మా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాం. మాకు సహాయం చేయండి, మహిమను పొందండి. అందరూ కూడా ప్రార్థనలో
ఏకీభవించాలి. అందరూ ఏకీభవించాలి. అందరూ ఏకీభవించాలి. ఒప్పుకోండి, మీ పొరపాట్లు, మీ పాపములు, దోషాలు, అవిధేయత, మాట వినని మొండితనం, కఠినమైన మనసు, మంద చెవులు, మంద బుద్ధి, వీటన్నిటిని విడిచిపెట్టాలి ఈరోజు నువ్వు. అప్పుడు దేవుడు నిన్ను ప్రశస్తమైన మంచి బిడ్డగా తీర్చిదిద్దుతాడు. అలాగున ఉండుటకు మనందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడే, అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై సంచరించితి చీకటిలో, వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని. పాపాన్ని ఒప్పుకొని, దోషాన్ని ఒప్పుకొని ఒక్కసారి ప్రార్థన చేయండి. దేవుడు మనలను దీవిస్తాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా, 3వ రోజు దిద్దుబాటు ప్రార్థనలో ఒక అద్భుతమైన సత్యమును మాకు నేర్పించినందుకు కొరకై స్తోత్రాలు. విడిచిపెట్టారు, విడిచేశారు. ఏం విడిచేశారు నాయనా? ఒకడు వస్త్రం విడిచాడు, రాజ వస్త్రాలు ధరించుకున్నాడు. ఒకడు ఎద్దులను వదిలేశాడు, పెద్ద సేవకుడు అయ్యాడు. ఒక ఆవిడ కొండ వదిలేసింది, సువార్థికురాలు అయిపోయింది. మా జీవితంలో కొన్ని వదలలేక మేము గొప్పవాళ్ళం కాలేకపోతున్నాం. కొన్ని విడిచిపెట్టక మేలైన జీవితం మాకు ఉండడం లేదు. ఈ సత్యాన్ని పదే పదే ఎరిగినా తెలిసినా ఎరిగి 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 చెడిపోతున్నావు నాయన. కుక్క తన వాంతికి తిరుగునట్లును, కడుగబడిన పంది మరలా బురదలో దొర్లినట్లుగాను మంద చెవులై మంద బుద్ధి అయి మాట వినని మా తత్వం మా అభివృద్ధిని అడ్డుకుంటుంది. అందుకే మేము ఫలించలేకపోతున్నాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించడం నేర్పించండి. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా చేయండి. మీ కొరకు ఫలించేవారిగా చూడండి. రేపు బల్లారాధనలో పాల్గొనే ముందు ఈ విషయాలు అనేక మందికి మేము చారవేసి అనేక మందికి చెప్పి సంస్కారమైన బుద్ధితో మీ నామాన్ని మహిమపరిచే కృప మీరే మాకు ఇచ్చి నడిపించి మహిమను పొందుకోమని మీ సేవకుడిగా నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేయవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు మీరు క్షమించండి. మాము శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము మీరయ్యున్నారు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇక్కడ కూడిన మనకు లోకములున్న పరిశుద్ధులందరికీ ఆయన వచ్చు పర్యంతము తోడయుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జాయ్, ప్రవేశ రక్తమే జాయ్, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మరి మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. రేపు రాత్రికి మరి 7:30కి
మనకు బల్లారాధన కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరూ పాల్గొనాలని మనం చేస్తాం. థ్యాంక్